ఓం శ్రీ గురుభ్యో ఓం నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారములు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంత ఉపాస్మహే. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివా శరణం భో భూతేశ కరుణాకర శంకర హరిశంభో మహాతేజ విశ్వేశావరవల్లభ సర్వాత్మన్నీలకంఠ నమోస్తుతే. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ నమో నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భోవయహరం సర్వలోకైకనాథం. మాతాపితృసమం దైవం న దైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందన తస్సదా మాతాపితృభ్యో నమః. అమ్మా న్యూస్ ప్రేక్షకులకు ఈరోజు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు తెలుసుకునే ముందు ఈరోజు తిథివార నక్షత్రాల గురించి తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్లపక్షము. ఈరోజు మార్గశిర మాసము స్వస్తి శ్రీ చాంద్రమానేన వ్యవహారిక శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిర మాసం. ఈరోజు సూర్యోదయము 6:18 సూర్యాస్తమయము సాయంత్రం 5:25. ఈరోజు త్రయోదశి తిథి ఉదయం 6:40 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు భరణీ నక్షత్రము ఉదయం 9 గంటల వరకు, తదుపరి కృత్తికా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాహుకాలము 3 గంటల నుండి 4:30 వరకు, యమగండము 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తము 8:24 నుండి 9:12 వరకు, తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జము 9:48 నుండి 11:27 వరకు ఉంటుంది. ఈరోజు అమృత గడియలు లేవు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశములు. మొదటగా మేషరాశి వారి ఫలితములు. అశ్విని నక్షత్రంలో 4 పాదములు, భరణీ నక్షత్రంలో 4 పాదములు, కృత్తికా నక్షత్రంలో 1 పాదము ఈ మేషరాశిలోనికి వస్తుంది. ఈరోజు ఈ మేషరాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. చేపట్టినటువంటి పనులను జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరమునకు సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. నమ్మిన వారి వలన మోసం జరిగే అవకాశము కలదు. ప్రయాణంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశము కలదు. అకారణముగా కలహములు ఏర్పడే అవకాశం ఉంటుంది. కళాకారులకు కాస్త మంచి ఫలితాలుంటాయి. సినిమా టీవీ రంగాల్లో వారికి మంచి ప్రోగ్రామ్స్ వారికి ఆదరణ కూడా కలుగుతుంది. ఆదాయమునకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు. వీరికి ఊహించని లాభాలు కలుగుతాయి. గృహప్రాప్తి సిద్ధించును. అనారోగ్య ఫలితంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం కలదు కనుక ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. ఉన్నత విద్యకి కొంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికంగా అవుతాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పవచ్చును. ఉన్నత విద్యకు విదేశీ గమనములకు ప్రయత్నములకు ఆరంభించడం ఈరోజు చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో వారికి చాలా మంచి రోజు అని చెప్పవచ్చు. వ్యవసాయ కళారంగంలో వారికి ఈరోజు చాలా శుభదినం అని చెప్పవచ్చును. ఈ రాశివారు శ్రీరామ రక్షా స్తోత్రమును ప్రతి నిత్యము పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత వృషభ రాశి వారి ఫలితములు. కృత్తికా నక్షత్రంలో 3 పాదములు, రోహిణీ నక్షత్రంలో 4 పాదములు, మృగశిర నక్షత్రంలో 2 పాదములు ఈ వృషభ రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి.
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. ప్రయాణాలలో వాహన ప్రమాదాలు సూచిస్తున్నాయి. ఆదాయమునకు మించినటువంటి ఖర్చులు పెరిగే అవకాశం కలదు. దూరపు బంధువుల నుండి మరణ వార్త కొంత ఇబ్బంది పెడుతుంది. అకారణ వైరాలు, సంతానంతో ఇబ్బందులు, అనారోగ్యము, వృధా ఖర్చు కొంత ఇబ్బంది పెడుతుంది. మిత్రులతో కొంత ఉత్సాహం కలుగుతుంది. ఉద్యోగులలో మంచి రాణింపు కనిపిస్తుంది. ప్రమోషన్లు కూడా లభించే అవకాశము కలదు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సమర్థతలకు గుర్తింపు కలుగుతుంది. నూతన గృహ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంపద, వృత్తి మొదలైన వాటికి పోషకాలు సిద్ధించిన విద్యార్థులకు కొంత గడ్డుకాలమని చెప్పవచ్చును. రాజకీయ వ్యవసాయ రంగంలో వారికి అనుకున్నటువంటి ప్రోత్సాహము లభించదు. కళాకారులకు కొంత బాగుంటుంది. ఉద్యోగస్తులకు కొంత బాగుంటుంది. దీర్ఘకాలిక రుణాలు వాయిదా పడతాయి. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు హనుమత్ వ్రతము లేదా హనుమత్ కవచం చేయడము చాలా చెప్పదగినటువంటి సూచన. తరువాత మిథున రాశి వారి ఫలితములు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాల్లో మృగశిర నక్షత్రంలో 2 పాదములు, ఆరుద్ర నక్షత్రంలో 4 పాదములు, పునర్వసు నక్షత్రంలో 3 పాదములు ఈ మిథున రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైనటువంటి అవకాశాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ప్రయత్నాల్లో అవరోధాలు కలుగుతాయి. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశివారికి సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ నాయకులతో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉంటారు. వ్యాపారం నందు సంతృప్తి కలుగుతుంది. అప్పుల బాధ కొంతవరకు తగ్గుతుంది. ఉద్యోగస్తులకు, అధికారులకు మధ్య కొన్ని భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కలదు. అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. అనవసరమైనటువంటి వాటిలో వలన కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కావున జాగ్రత్తగా ఉండవలెను. ఆత్మీయులతో అనుబంధాలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప అవగాహన లోపం వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. ఆర్థిక సమస్యలకు కొంత పరిష్కారం లభిస్తుంది. సంఘంలో మంచి కీర్తిని గడించగలుగుతారు. కొన్ని అనారోగ్య సమస్యలు, అందులో ముఖ్యంగా నరాల బలహీనతలు ఏర్పడే అవకాశం కలదు. కావున ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. వీరు ప్రతిరోజు దుర్గా అష్టోత్తర శతనామావళి మంత్రమును చేసుకొనిన శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత కర్కాటక రాశి వారి ఫలితములు. ఈ రాశి వారికి పునర్వసు నక్షత్రంలో 1 పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదములు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదములు ఈ కర్కాటక రాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కర్కాటక రాశి ఫలితాంశములు: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు మధ్యలో నిలిచిపోయే అవకాశం కలదు. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు అంతగా కలిసి రావు. తీర్థయాత్రలు చేస్తారు. అధిక ఖర్చులు అవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మధ్యవర్తిత్వం చేయడము మంచిది కాదు. ప్రయత్నించినటువంటి పనులు నెరవేరుట జరుగుతుంది. ప్రయాణ లాభములు, విందు వినోదాల్లో పాల్గొంటారు. గృహ అలంకరణకు సంబంధించినటువంటి వస్తువులు కొంటారు. శారీరక సౌఖ్యం పెరుగుతుంది. కార్య విజయం జరుగుతుంది. తరచూ అనారోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. విదేశీ ప్రయాణము అవకాశములు చేతికి అందవచ్చును. ఈ రాశివారు శ్రీ కృష్ణాష్టోత్తర శతనామావళి స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారి ఫలితములు ఈ విధంగా ఉన్నాయి. మఖా నక్షత్రంలోని 4 పాదములు, పుబ్బా నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదము ఈ సింహరాశిలోనికి వస్తుంది. ఈ రాశివారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతూ ఉంటాయి. చేపట్టినటువంటి వ్యవహారాలు మధ్యలో ఆగిపోయే అవకాశం కలదు. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అంతగా కలిసి రావు. బంధుమిత్ర సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త అవసరము. వ్యాపార అభివృద్ధి కనబడుతుంది. ధనధాన్య లాభములు, నూతన వ్యక్తుల పరిచయములు, ఉద్యోగ ప్రాప్తి
గో భూలాభములు, హృదయమునందు సుఖము, సత్పురుషుల సందర్శన కలిగే అవకాశం గలదు. తీర్థయాత్రలు చేస్తారు. కృషివరులకు అధిక లాభములు కలుగుతాయి. వివాహాది ప్రయత్నాలు శుభకార్యములు నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. కాస్త తలకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం కలదు. ఎక్కువ ఆలోచనలకు పెట్టుకోకండి. వృత్తి వ్యాపార విషయంలో మంచి చెడులు సమంగా ఉంటాయి. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత సమయమును తీసుకోవడం మంచిది. వీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్ర పారాయణము చేసిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కన్యారాశి వారి ఫలితములు. ఉత్తరా నక్షత్రములో 3 పాదములు, హస్తమీ నక్షత్రములో 4 పాదములు, చిత్తా నక్షత్రంలో 2 పాదములు ఈ కన్యారాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ కన్యారాశి ఫలితాంశములు: బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దూరపు బంధువుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. చేపట్టినటువంటి పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన రుణ విత్తనాలు కొంత కష్టంతో పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. విద్యార్థుల విద్యాభ్యాసానికి అవరోధాలు ఏర్పడే అవకాశం కలదు. ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. బంధు విరోధములు, శారీరక ఇబ్బందులు జరిగే అవకాశం కలదు. మిత్రులతో కొంత అవరోధము ఏర్పడుతుంది. ధన నష్టాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. మానసిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. రాజకీయ నాయకులకు అనుకూలంగా ముందుకు వెళ్ళే సమయం కాదు. అధిక ఖర్చులు పెరుగుతాయి. అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక ఈ రాశివారు ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేయించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి తులారాశి వారి ఫలితములు. చిత్తా నక్షత్రంలో 2 పాదములు, స్వాతి నక్షత్రంలో 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 3 పాదములు ఈ తులారాశిలోనికి వస్తాయి. ఈరోజు ఈ తులారాశి వారి ఫలితములు: వృత్తి ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు శుభవార్తలను వింటారు. చేపట్టినటువంటి పనులను కార్యసిద్ధి కలుగుతుంది. లాభాలను పొందగలుగుతారు. కానీ విద్యార్థులకు శ్రద్ధ తగ్గుతుంది. వాహన ప్రమాదంలో కొంత ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలు స్తంభించిపోతాయి. శక్తికి మించినటువంటి కార్యములు చేయవలసి వస్తుంది. ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉండడం మంచిది. వీరు చేస్తున్నటువంటి పనితీరులో ఆకస్మికమైన మార్పులు ఉంటాయి. ధనధాన్య లాభం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. మిత్రుల సహకారంతో కొన్ని ఇబ్బందులను అధిగమిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరము. విద్యార్థులకు విద్యా విషయంలో జాగ్రత్తలు అవసరము. రాజకీయ రంగంలో వారికి, వ్యవసాయ రంగంలో వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు కొంత ఆర్థికంగా నిలబడగలుగుతారు. ఈ రాశివారు ప్రతినిత్యము శనిగ్రహ స్తోత్రమును పాటించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి వారి ఫలితములు. విశాఖలో 1 పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదములు ఈ వృశ్చిక రాశిలోనికి వస్తాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు తొలగిపోయి కొంత ఊరట చెందగలుగుతారు. వీరికి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థుల విద్యాభ్యాసానికి కొంత అవరోధంగానే ఉంటుంది. సైన్స్ రంగం వారికి ఎక్కువ అభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు కొంత సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రభుత్వ రంగం నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారం నందు సంతృప్తి కనిపిస్తుంది. కుటుంబ సౌఖ్యము, ప్రయాణములు ఏర్పడతాయి. ధన నష్టం కలిగే అవకాశం కలదు. సోదరీమణులతో కొంత విరోధము ఏర్పడే అవకాశం కలదు. కోర్టు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఈ పనితీరులో ఆకస్మికమైన వింత మార్పు జరిగే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. వాహన సౌఖ్యం ఉంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి. రాజకీయ, వ్యవసాయ, వృత్తి వ్యాపారస్తులకు కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. మధ్యవర్తిత్వములకు పోవలసి వస్తుంది. స్నేహ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఈ రాశి వారికి శుభ ఫలితాలు పొందడానికి శ్రీ గణేశ ద్వాదశనామ స్తోత్రము పఠించిన మరిన్ని శుభఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారి ఫలితములు. మూలా నక్షత్రంలో 4 పాదములు,
పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదము ఈ ధనుస్సు రాశిలోనికి వస్తుంది. ఈ ధనుస్సు రాశి వారి ఫలితాలు: ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. నూతన విద్యా విషయాలు, వృత్తి ఉద్యోగాలు, ఊహించని సమస్యలు కలుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవతా ప్రతిష్టలలో పాల్గొనే అవకాశం కలదు. జీవిత భాగస్వామితో కలహములు ఏర్పడే అవకాశం కలదు. ఆకస్మిక ప్రయాణం చేయవలసి వస్తుంది. దాని వలన కొంత ధన నష్టం కలుగుతుంది. కళాకారులకు, విద్యార్థులకు మంచి గుర్తింపు లభిస్తుంది. మతపరమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు అనవసరంగా ఆందోళనకు గురవుతారు. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు వహించండి. పైన అధికారులతో కొంత లోపించడం వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కలదు. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. క్రీడారంగంపై ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపారపరం వారికి కొంత ఇబ్బందిపరంగానే ఉంటుంది. వ్యవసాయదారులకి పంట సరైన సమయానికి చేతికి అందుతుంది. సినీ రంగం వారికి కొన్ని అవకాశాలు కలిసి వచ్చే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు శ్రీరామ ఆపదుద్ధారక స్తోత్రము పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తరువాత మకర రాశి వారి ఫలితములు: ఉత్తరాషాఢ నక్షత్రంలో 3 పాదములు, శ్రవణ నక్షత్రంలో 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రంలో 2 పాదములు ఈ మకర రాశిలోనికి వస్తాయి. ఈ రాశి వారి ఫలితాంశములు ఈ విధంగా ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు, అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాప్యం కలుగుతుంది. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. బంధువుల నుండి ఒక వార్త కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. మీ సహాయం అర్జించిన వారి ధోరణిలో మార్పు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కలదు. కుటుంబంలో చికాకులు ఏర్పడతాయి. విద్యా వ్యవసాయ రంగానికి అవరోధాలు ఏర్పడును. సరికొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ సమర్థతకు మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయాణములకు మంచి అవకాశము. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయ రంగంలో వారికి మంచి గుర్తింపు ఉంటుంది. కోపం అధికంగా ఉంటుంది. దీనివలన కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం కలదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. సమస్యలు ఏర్పడే అవకాశం కలదు. ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సంతాన మూలంగా అదనపు ధనం ఖర్చు అవుతుంది. ఆనందం కలుగుతుంది. ఇష్ట ప్రాప్తి సిద్ధిస్తుంది. గృహప్రాప్తి కలిగే అవకాశం కలదు. మిత్రులతో, బంధువులతో సంతోషంగా ఉంటారు. వీరు ఈరోజు కనకదార స్తోత్రమును పఠించిన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి కుంభరాశి వారి ఫలితములు: ధనిష్ఠా నక్షత్రంలో 2 పాదములు, శతభిష నక్షత్రంలో 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము ఈ కుంభరాశిలోనికి వస్తుంది. ఈ రాశి వారి ఫలితాంశములు: వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారులతో బయటపడగలుగుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపాన్ని తలుస్తాయి. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆత్మీయులతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదర సోదరీమణులతో కొంత ఒప్పందానికి కుదుర్చుకుంటారు. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గి ఇతర విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. నేత్రమునకు సంబంధించినటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత సమయమును పాటించండి. వాహన ప్రమాదములకు సూచన కనిపిస్తుంది కనుక వాహనములను నడిపే విషయంలో జాగ్రత్త అవసరము. అకాల భోజనంతో కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. స్థానచలనము కలిగే అవకాశం కలదు. మేనమామలతో విరోధము కలిగే అవకాశం కలదు. గృహ భూమి సంబంధించిన విషయాలు చికాకులు పెరుగుతాయి. వీరికి మానసిక చింతన ఎక్కువ. ఊహించిన సన్నివేశాలు ఈ విషయంలో విస్మయాన్ని కలిగిస్తాయి. మార్కెటింగ్, పర్యాటక రంగాల వారికి పదోన్నతులు కలుగుతుంది. బంధువుల సహకారము గృహంలో శుభకార్యం సిద్ధించును. కళాకారులకు ఆధ్యాత్మిక రంగంలో వారికి అభివృద్ధి కల్పిస్తుంది. ఈ రాశివారు ఈరోజు శివారాధన చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. తదుపరి మీనరాశి వారి ఫలితములు: పూర్వాభాద్ర నక్షత్రంలో 1 పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదములు, రేవతి నక్షత్రంలో 4 పాదములు ఈ రాశిలోనికి వస్తాయి.
ఈ రాశి వారి యొక్క ఫలితాంశములు ఆకస్మిక ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలను ఆలోచనలు అందుకోవడంలో సమస్యలు తప్పవు. విద్యార్థులకు కొంత కఠినంగానే ఉంటుంది. ఎంతో శ్రమిస్తే కానీ ఫలితం దక్కదు. ఉద్యోగస్తులకు అధికారులతో కొంత ఇబ్బంది పెరుగుతుంది. వ్యవసాయదారులకు కొంత నష్టం ఏర్పడును. రాజకీయ రంగంలో వారికి ఆశించిన పదవులు లభించకపోవచ్చు. సినీ రంగంలో వారికి కళాకారులకి అవకాశాలు అందినట్టే అంది చేజారే అవకాశం కలదు. ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత పెరుగుతుంది. బంధుమిత్రులతో కొంత వినోదం ఏర్పడుతుంది. స్నేహితులతో సఖ్యతగా ఉండండి. కొన్ని రుణబాధలు తప్పవు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మనోల్లాసము, కుటుంబ సౌఖ్యము పెరుగుతుంది. ఈరోజు ఈ రాశివారు శ్రీ లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణము చేసిన మరింత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు ద్వాదశ రాశుల యొక్క రాశిఫలాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం రాశిఫలాల్లో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఉదయం 7:30 గంటలకు బ్రహ్మశ్రీ భాస్కర వద్యుల వెంకటేశ్వర శర్మ గారిచే రోజువారీ రాశి ఫలాలు, మీ రాశుల ఫలితాల గురించి తెలుసుకునేందుకు రోజువారీ రాశి ఫలాల కార్యక్రమం తప్పక చూడండి. రాశి ఫలాలు ప్రతిరోజు ఉదయం 7:30 అమ్మా న్యూస్లో.